అందరికీ నమస్కారం. నేను మీ పల్లె సతీష్. ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, మహిళా హక్కుల పోరాట యోధురాలైన నర్గిస్ మొహమ్మద్కి నోబెల్ శాంతి బహుమతి. సంప్రదాయం పేరుతో ఛాందసంగా శాసిస్తున్న విధానాలను వ్యతిరేకించారు. మహిళల స్వేచ్ఛను వేస్తున్న సంఖ్యలను తెంచేయడానికి పోరాడారు. గొంతెత్తిన వారిని జైలు పాలు చేస్తున్న అధికార ఆకృత్యాలను అడ్డుకోవడాలనుకున్నారు. అందుకే 13 సార్లు అరెస్ట్ అయ్యారు, 5 సార్లు జైలుకి వెళ్ళారు, 154 కొరడా దెబ్బలు కూడా తిన్నారు. 31 ఏళ్ళు జైలు శిక్ష ఖరారవడంతో ఇప్పటికీ కారాగారంలోనూ ఉన్నారు. అయినా ఆమెలో భయం లేదు, వెన్ను చూపి పారిపోలేదు. అక్రమ నిర్బంధాలు, అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక హింసలపైన వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. మద్దతుదారులను కూడా కూడగట్టుకున్నారని కఠిన ఆంక్షలు విధించిన అధికారుల కళ్ళుగప్పి మరి అక్కడ దాష్టికాలను ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. మానవ హక్కుల పరిరక్షణ, అందరికీ స్వేచ్ఛ అన్న నినాదంతో ఆమె నడిపిన ఉద్యమానికి గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఇప్పటికీ ఇరాన్ రాజధాని టెహరాన్లో జైల్లో ఉన్న నర్గిస్ మొహమ్మద్కి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం వచ్చినప్పటికీ కూడా ఆమె జైలు నుంచే పోరాటం చేస్తున్న అలుపెరగని పోరాట యోధురాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారాన్ని ఇరాన్కి చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గిస్ మొహమ్మద్కు లభించింది. ఇరాన్లో మహిళలు అణచివేత, మానవ హక్కులపై అవగాహన అందించే అందరికీ స్వేచ్ఛ, మరణశిక్ష రద్దు కోసం అలుపెరగకుండా ఆమె చేస్తున్న పోరాటానికి అత్యున్నత పురస్కారం దక్కింది. నర్గిస్ను శాంతి పురస్కారానికి ఎంపిక చేసినట్టు నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది. ప్రస్తుతం ఆమె టెహరాన్లోని ఎవిన్ జైల్లో ఉన్నారు. నర్గిస్ చేసిన పోరాటం అత్యంత సాహసోపేతంగా ఉంది. మహిళా హక్కుల కోసం ఆమె తమ వ్యక్తిగతంగా జీవితాన్ని పణంగా పెట్టారు. ఇరాన్లోని ఏడాది పాటు సాగుతున్న మహిళా హక్కుల పోరాటానికి నోబెల్ శాంతి తొలి గుర్తింపు దక్కింది. జైలు నుంచే ఈ ఉద్యమానికి ఊపిరిలా మారిన వివాదరహితమైన నర్గిస్ మొహమ్మద్కి నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తున్నామని నోబెల్ కమిటీ చైర్మన్ బెరిట్ రేసీ అండర్సన్ వెల్లడించారు. నోబెల్ శాంతి పురస్కారం కింద ఆమెకు 1.1 కోట్ల స్వీడిష్ క్రోనార్లు, దాదాపుగా $10 లక్షల నగదు బహుమానం, 18 క్యారెట్ గోల్డ్ మెడల్ డిప్లొమా లభిస్తుందని డిసెంబర్లో జరిగే అవార్డు ప్రదానోత్సవం సమయానికి నర్గిస్ జైలు నుంచి విడుదల కావాలని, స్వయంగా పురస్కారాన్ని అందుకోవాలని నోబెల్ కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇరాన్లోని మహిళల హక్కుల కోసం ఉద్యమానికి అంతర్జాతీయ గుర్తింపు రావడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని నర్గిస్ జైలు నుంచే న్యూయార్క్ టైమ్స్కి ఒక ప్రకటనల ద్వారా తెలిపింది. నోబెల్ శాంతి పురస్కారంలో నాలో మరింత స్ఫూర్తిని నింపింది. మహిళల సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశ పెరిగింది. ఇరాన్లో మార్పు కోసం పోరాడుతున్న వారిలో మరింత బలం పెరుగుతుందని, ఇక విజయం సమీపంలో ఉందని నర్గిస్ మొహమ్మద్ ఈ సందర్భంగా తెలియజేశారు. 2003లో ఆమె ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. కాలేజీలో సహచర విద్యార్థి పరిచయమైన ప్రఖ్యాత సామాజిక కార్యకర్త తాహిర్ రెహమానీ ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. వారిద్దరూ కవలల పిల్లలున్నారు. ప్రస్తుతం ఆమెకి రెహమానీ తన పిల్లలతో కలిసి పారిస్కు ప్రవాసం కోసం వెళ్ళిపోయారు. తన భర్త పిల్లలతో మాట్లాడి ప్రేమతో వారిని హక్కున చేర్చుకుని ఆమె ఏళ్లు గడిచిపోయాయని ఈ సందర్భంగా తెలియజేసింది. ఆ తార అస్తమయం వెనుక 2009 అనంతాకాశంలో ఒక తార ఉన్నట్టు మాయమైంది. అది సైంటిస్టులను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. నక్షత్రాలు మరణించడం వింతేమి కాదు, అరుదు, అంతకన్నా కాదు. కానీ అందుకు ఒక క్రమం ఉంటుంది. తమ జీవిత కాలంలో చివరి ఏడాదిలో అవి అత్యంత ప్రకాశవంతంగా మారతాయి. అనంతరం సూపర్నోవాగా పిలిచే బ్రహ్మాండమైన పేలుడుకు లోనవుతాయి. అలా శక్తినంతా కోల్పోయి మరుగుజ్జు తారలుగా మిగిలిపోతాయి. నెమ్మదిగా అంతర్ధానం చెందుతాయి. కానీ సూర్యుడి కంటే ఏకంగా 25 రెట్లు పెద్దదైన N6946 BH1 అనే నక్షత్రం మాత్రం వేసినట్టు ఉన్నపలంగా మాయమైపోయిందని శాస్త్రవేత్తలు తెలిపారు. మనకు 2.2 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అది కూడా తొలుత మరణానికి సిద్ధమయ్యే ఇతర తారల మాదిరిగానే 10 లక్షల సూర్యులకు సమాన తేజంతో వెలిగిపోయింది. దీన్ని గమనించిన సైంటిస్టులు మరో సూపర్నోవా చోటు చేసుకుందని అనుకుంటున్నారు. కానీ అది జరగకపోయినా అది వెలుగులన్నీ కోల్పోయింది. అలాగే క్రమంగా మాయమైపోయి
ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి కారణాలపైన ఇప్పుడు బోలెడంత చర్చ జరుగుతుందని తెలిపారు. డైనమిక్ ప్రొఫెసర్కు డచ్ నోబెల్ దక్కింది. విభిన్న నేపథ్యాలతో ఉన్న మేధావిగా గుర్తింపు పొందిన జోయితా గుప్తా ఆర్థిక శాస్త్రం నుంచి న్యాయశాస్త్రం వరకు ఎన్నో శాస్త్రాలను చదివింది. అయితే ఆమె ప్రయాణంలో ఆ శాస్త్రాలేవి ఏటికవే అన్నట్లుగా ఉండిపోలేదు. వాతావరణ మార్పులపై తాను చేసిన శాస్త్రీయ పరిశోధనకు మరింత విస్తృతినిచ్చాయి. నెదర్లాండ్స్లోని యూనివర్సిటీ ఆఫ్ ఆమ్స్టర్డామ్లో ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న జోయితా గుప్తా డచ్ రీసెర్చ్ కౌన్సిల్ నుంచి డచ్ నోబెల్గా పేరొందిన ప్రతిష్టాత్మకమైన స్పినోజా ప్రైజ్ను ది హేగ్లో అందుకుంది. ఈ ప్రైజ్ను డచ్ నోబెల్గా ప్రకటిస్తారు. ఆర్థిక శాస్త్రం చదువుకున్న వారికి ఆసక్తి గణాంకాలే పరిమితమని, న్యాయశాస్త్రం చదువుకున్న వారికి ఆసక్తి ఆ శాస్త్రానికి సంబంధించిన అంశాలపైన ఉంటుందనేది ఒక సాధారణ భావన అంటూ ఈ సందర్భంగా జోయితా గుప్తా తెలిపారు. ది హేగ్లో జరిగిన బహుమతి ప్రధాన కార్యక్రమంలో జోయితా గుప్తా అవార్డును అందుకుంటున్న చిత్రం. హ్యూస్టన్లో గాంధీ మ్యూజియం ప్రారంభం. మహాత్మా గాంధీ జీవిత చరిత్రను తెలియజేయడంతో పాటు ఆయన అనుసరించిన అహింసా సిద్ధాంతానికి ప్రచారం కల్పించేలా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ నగరంలో గాంధీ మ్యూజియానికి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇతర భవనాలను అనుబంధంగా కాకుండా ఉత్తర అమెరికా ఖండంలో విడిగా గాంధీ మ్యూజియం ఏర్పాటు కావడం ఇదే తొలిసారి. దాని విస్తీర్ణం 13,000 చదరపు అడుగులు. ఎటర్నల్ గాంధీ మ్యూజియంగా పిలువబడుతున్న ఈ మ్యూజియంలోకి వాస్తవానికి ఈ ఏడాది ఆగస్టు 15 నుంచే సందర్శకులను అనుమతిస్తున్నారు. అధికారికంగా దాని ప్రారంభోత్సవాన్ని మాత్రం ఈ నెల 2న నిర్వహించారు. అర్ధచంద్రాకృతిలో ఉన్న ఈ మ్యూజియం బాహ్య గోడలపైన మహాత్మా గాంధీతో పాటు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా, బెట్టీ విలియమ్స్ తదితరుల చిత్రాలను పొందుపరిచారు. అమెరికాలోని మొట్టమొదటిసారిగా టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్లో ఇటీవల గాంధీ మ్యూజియంను ప్రారంభించారు. ఈ మ్యూజియం ఆవరణలో నెలకొల్పిన మహాత్ముడి యొక్క విగ్రహాన్ని ఈ చిత్రంలో చూడవచ్చు. అమ్మ మనసుకు అంతర్జాతీయ పురస్కారం. సుధామూర్తి గారికి తన పిల్లలు ఉన్నతంగా తీర్చిదిద్దే తల్లులుంటారు. అందరూ నా పిల్లల లాంటి వారే, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నారు కొందరు. ఆ రెండింటి కోవకు చెందిన వారు సుధామూర్తి గారు. పుస్తకాలు రచించిన, దాతృత్వం ప్రదర్శించిన ఆమె దృష్టెప్పుడు భావితరాల వైపే. దానిని గుర్తింపుగా తాజాగా ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇండియన్ అవార్డు అందుకున్నారు సుధామూర్తి గారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ను ప్రారంభించిన తర్వాత పేదల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆర్థికంగా వెనుకబడిన వారి విద్య, సాంస్కృతి సమన్వయం, స్వయం ప్రతిపత్తి, గ్రామీణాభివృద్ధి, కళలు, శిక్షణ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్కి పదవిరమణ చేసిన మూర్తి ఫౌండేషన్ ద్వారా సేవలు కొనసాగిస్తున్నారు. సంపద ఖరీదైన జీవితాలను కేటాయించడంతో కాదు, సేవకు వినియోగించేటప్పుడే సార్థకత. దానిని పిల్లలు పెంచినంత బాధ్యతగా చేయాలంటారు ఈమె. అందుకు తనకు టాటానే ఆదర్శం అంటారు. ఏమాత్రం వీలు చిక్కిన పుస్తకాలు చదివే సుధామూర్తి తన రచనలతో మంచి రచయితగా పేరు తెచ్చుకున్నారు. ఈమె సేవలకు మెచ్చి కెనడా ఇండియన్ ఫౌండేషన్ గ్లోబల్ ఇండియన్ అవార్డుతో సత్కరించింది. ఏటా తమ రంగాల్లో చెరగని ముద్ర వేసిన భారతీయులకు ఎంపిక చేసి ఈ పురస్కారాన్ని అందిస్తారు. దీన్ని అందుకున్న తొలి భారతీయురాలుగా సుధామూర్తి చరిత్రకెక్కారు. దాదాపుగా ఈ అవార్డుతో వచ్చిన 30 లక్షలకు పైగా మొత్తాన్ని దానమిచ్చి తన దాతృత్వ గుణాన్ని మరోసారి ప్రదర్శించారు సుధామూర్తి గారు. చంద్రయాన్ 3 కథ ముగిసినట్టే అంటూ ఇస్రో మాజీ చైర్మన్ కిరణ్ కుమార్ వెల్లడించారు. జాబెల్లిపై నిద్రాణ స్థితిలో వెళ్లిన చంద్రయాన్ 3 ల్యాండర్ విక్రమ్ రోవర్ ప్రజ్ఞాన్ తిరిగి మేల్కొంటాయన్న ఆశలు ప్రస్తుతానికి లేవని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మాజీ చైర్మన్, స్పేస్ కమిషన్ సభ్యుడు ఏఎస్ కిరణ్ కుమార్ అన్నారు. ఒకవేళ అవి తిరిగి క్రియాశీలకమయ్యే పరిస్థితి ఉంటే ఇప్పటికే ఆ ప్రక్రియ జరిగి ఉండాల్సిందని పేర్కొన్నారు. కాబట్టి చంద్రయాన్ 3 కథ దాదాపుగా ముగిసినట్టే అని అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో చంద్రుడి నుంచి నమూనాలను భూమికి తీసుకొచ్చే లక్ష్యంతో ఇస్రో చేపట్టిన మిషన్లు చేపట్టేందుకు పుష్కల అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అంతెందుకు నిర్దిష్ట కాలమరిపి లేదని
స్పష్టం చేశారు. 12 నుంచి G20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సు జరుగుతుంది. హాజరు కానున్న 100 మందికి పైగా అతిథులు. 13వ తేదీన సదస్సును ఉద్దేశించి ప్రధాని ప్రసంగం. G20 దేశాల 9వ పార్లమెంటరీ స్పీకర్ల సదస్సును ఈ నెల 12 నుంచి 14 వరకు ఢిల్లీలో జరగనుంది. దీనికి ద్వారకాలో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లో యశోభూమిక వేదిక కానుంది. ఈ విషయాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇందులో జర్మనీ, అర్జెంటీనా మినహా మిగిలిన 20 సభ్య దేశాలు, 9 ఆహ్వానిత సభాపతులు, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్, కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. మొత్తం 50 మంది పార్లమెంటు సభ్యులు, 26 మంది స్పీకర్లు, 10 మంది డిప్యూటీ స్పీకర్లు, 14 మంది సెక్రటరీ జనరల్లు, ఒక కమిటీ చైర్మన్, ఒకరు ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ప్రెసిడెంటు తమ రాకను ఖరారు చేసినట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. తొలిసారి ఆఫ్రికన్ పార్లమెంటు ప్రెసిడెంట్ ఇందులో పాల్గొంటున్నట్టు తెలిపారు. గతంలో ఏ సందర్భంలోనూ ఏ సదస్సుకు హాజరు కానంత మంది ప్రతినిధులు దీనికి హాజరు కాబోతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను పరిష్కారంగా చూపే దిశగా ఇందులో చర్చలు నిర్వహించనున్నట్లు స్పీకర్ చెప్పారు. అయితే అలాగే వివిధ పార్లమెంటులో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలపైన కూడా చర్చించి వాటిని అందరూ అనుసరించే విధానం గురించి సమాలోచనలు జరుగుతున్నట్లు వెల్లడించారు. తొలి రోజు పర్యావరణంపైన జీవన విధాన ప్రభావం అన్న అంశంపై చర్చిస్తున్నట్లు తెలిపారు. 13వ తేదీన విదేశీ అతిథులు పార్లమెంటు ప్రాంగణంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి కొత్త పార్లమెంటు భవనాన్ని సందర్శించాలని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వము విధానపరమైన నిర్ణయాలను అడ్డుకోలేం అంటూ సుప్రీంకోర్టు తెలియజేసింది. బీహార్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణనకు సంబంధించి తదుపరి సమాచారాన్ని వెల్లడించకుండా నిరోధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాలను అడ్డుకోలేమని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. బీహార్ సర్కార్ చేపట్టిన కుల ఆధారిత సర్వే రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారణను 2024 జనవరికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. బీహార్ చేపట్టిన కుల ఆధారిత సర్వేను సమర్థిస్తూ ఆగస్టు 1న పట్నా హైకోర్టు తీర్పు వెలువడించింది. దీన్ని సవాలు చేస్తూ యూత్ ఫర్ ఈక్వాలిటీ, ఏక్ సోచ్ ఏక్ ప్రయాస్ అనే స్వచ్ఛంద సంస్థలు సుప్రీంను ఆశ్రయించాయి. వీటిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఏవిఎన్ భట్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ అంశం న్యాయస్థాన పరిధిలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సర్వే వివరాలను వెల్లడించింది. పిటిషనర్ తరపు న్యాయవాది అపరాజిత సింగ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల ముందు ఉచితాలను అడ్డుకోవాలని మరో పిటిషన్ వేశారు. ద్రవ్య బిల్లు అంశంపైన 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం. ద్రవ్య బిల్లులకు సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం వెల్లడించింది. రాజ్యసభలో ప్రభుత్వానికి మెజారిటీ లేకపోవడంతో ఆధార్ బిల్లులు లాంటి చట్టాలే కాకుండా అక్రమ నగదు చలామణి చట్టం, పిఎంఎల్ఏ లాంటి శాసనాలకు సవరణకు కూడా ప్రభుత్వం ద్రవ్య బిల్లు రూపంలోనే లోక్సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందుతుంది. ఇది వివాదాస్పదమవుతుంది. ఇప్పుడు ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించనుంది. ద్రవ్య బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభకు వెళుతుంది. అయితే ఈ బిల్లును సవరించే లేదా తిరస్కరించే అధికారం పెద్దల సభకు లేదు. కేవలం సిఫార్సు మాత్రమే చేస్తుంది. వాటిని లోక్సభ అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చని ఈ సందర్భంగా రాజ్యాంగ ధర్మాసనం తెలియజేసింది. 17A(1) రాజ్యాంగ భద్రతపైన పిటిషన్ విచారణను వచ్చే నెల 20కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A(1) రాజ్యాంగ భద్రతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను వచ్చే నెల 20న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ సెక్షన్ ప్రకారం అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారిపైన దర్యాప్తు చేయాలని, సంబంధిత యంత్రాంగం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని, ఈ షరతు వలన సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశంతో పాటు ముందస్తు అనుమతి రాకుండా లాబియింగ్ చేసేందుకు సమయం కూడా నిందితులకి లభిస్తుందని శుక్రవారం జస్టిస్ బివి
నాగరత్నం, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం ముందు పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఇది చాలా ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను అక్టోబర్ 20కి వాయిదా వేసింది. రిలయన్స్ రిటైల్ సంస్థ జియోమార్ట్కు ప్రచారకర్తగా భారత క్రికెటర్ దిగ్గజం మహేందర్ సింగ్ ధోని నియమితులయ్యారు. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే జియో ఉత్సవ్ ప్రచార కార్యక్రమంలో ధోని భాగస్వాములవుతారని కంపెనీ తెలిపింది. జియో మార్ట్ మాదిరిగా నమ్మకం, విశ్వాసం, భరోసాతో కూడిన వ్యక్తిత్వం ఉన్న ధోని మాకు ప్రచారకర్తగా సరిగ్గా సరిపోయాడంటూ మనకు ప్రియమైన వారితో జీవితంలోని ప్రత్యేక లక్షణాలు ఆనందించడం కోసం ఉద్దేశించే ఈ మా కొత్త ప్రచార కార్యక్రమం మా అమ్మకాల్లో సుమారు 60% వరకు మెట్రో ఇతర నగరాల నుంచి వస్తున్నాయని, స్థిరమైన అభివృద్ధి ఇది సంకేతమని జియోమార్ట్ సీఈఓ సందీప్ వరగంటి తెలిపారు. జియోమార్ట్కు విలువలను ప్రతీకగా నేను భావిస్తాను. ఒక దేశీయ కామర్స్ బ్రాండ్ అయిన జియోమార్ట్ దేశంలో డిజిటల్ రిటైల్ విప్లవానికి మద్దతు నిలుస్తుందని, జియోమార్ట్ జియో ఉత్సవ్ ద్వారా లక్షల మంది భారతీయులు షాపింగ్ ప్రయాణంలో భాగం కావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మహేందర్ సింగ్ ధోని తెలిపారు. భావితరాల ఆరోగ్యం కోసమే అల్పాహారం వెస్ట్ మారేడుపల్లిలో ప్రారంభించిన కేటీఆర్, సీఎం కేసీఆర్కు ఛాతీలో ఇన్ఫెక్షన్ ఉన్న సందర్భంగా కేటీఆర్ ఒక టీవీ ఛానల్తో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత ఛాతీలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ మొదలైంది, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు, అందుకనే ఈ ప్రోగ్రాము వీరు చేతుల మీదుగా ప్రారంభమైంది. బంగారు తెలంగాణలో భావితరాలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అల్పాహార పథకానికి శ్రీకారం చుట్టినట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ఈ పథకాన్ని ప్రారంభించారు. సంపన్నులు తినే బ్రేక్ఫాస్ట్ సర్కారు బడుల్లో అందిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. రావిర్యాల పాఠశాలలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి అల్పాహార పథకంను తీసుకొచ్చారని తెలిపారు. దీంతో పిల్లల తల్లిదండ్రులపైన భారం తగ్గుతుందన్నారు. ఈ పథకాన్ని రంగారెడ్డి జిల్లా రావిర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, జడ్పీ చైర్మన్ అనితారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో పిల్లలు తినే అల్పాహారాన్ని ప్రభుత్వ పాఠశాలలు పిల్లలకు వడ్డిస్తున్నారని తెలిపారు. దీని ద్వారా 27,147 పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదివే 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. చిన్నారులకు అల్పాహారం తినిపిస్తున్న మంత్రులు హరీష్, సబిత. పింఛన్ల పెంపుపై త్వరలో తీపి కబురు తెలుపుతామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ఓరుగల్లులో ఆయన శుక్రవారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్, చీఫ్ వినయ్ భాస్కర్లతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా 1956 నుంచి కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని ఈ సందర్భంగా తెలుపుతూ త్వరలో పింఛన్లపైన తీపి కబురు వింటారని తెలిపారు. తెలంగాణలో కేన్స్ సెమీ కండక్టర్ల పరిశ్రమ 2,800 కోట్ల పెట్టుబడి, 2,000 మందికి ఉపాధి. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో ఏర్పాటుకు నిర్ణయం. మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పందం. మంత్రి కేటీఆర్ సమక్షంలో అవగాహన ఒప్పంద పత్రాలు చూపుతున్న కేమ్స్ ఎండి రమేష్ కన్నన్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, రఘు పనికర్, సవితా రమేష్, నరసింహారెడ్డి, విజయులు ఈ సందర్భంగా పాల్గొన్నారు. దీంట్లో పశుసంవర్ధక శాఖకు డైరెక్టర్గా రామచందర్ నియామకమయ్యారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా ఎస్ రామచందర్ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు రాష్ట్ర గొర్రెలు మేకలు అభివృద్ధి సమాఖ్య ఎండిగా పూర్తి అదనపు బాధ్యతలని
అప్పగించారు. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ పోస్టు దీర్ఘకాలికంగా ఖాళీ ఉండటంతో ఈనాడులో వచ్చిన కథనానికి స్పందనగా వీరు రామచంద్రను నియమించారు. ఇతర పోస్టుల భర్తీపై కాకపోవడంతో ఇటీవల ఈనాడులో ప్రచురితమైన కథనానికి స్పందించి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందన్నట్టు సీఎం కార్యాలయ కార్యదర్శి ఆదేశాలు జారీ చేయడంతో శాశ్వత డైరెక్టర్ నియామకం జరిగింది. ప్రస్తుత శాఖలో 2 డైరెక్టర్ స్థాయి అధికారులు ఉండగా అందులో రామచందర్కు అవకాశం కల్పించింది. దేశానికి అన్నపూర్ణ తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి 10 ఏళ్ల వ్యవసాయ ప్రగతి నివేదిక విడుదల చేశారు. తెలంగాణలో 2014 నాటికి 1.31 కోట్ల ఎకరాలున్న సాగు విస్తీర్ణం 10 ఏళ్లలో 2022-23 నాటికి 2.38 కోట్ల ఎకరాలకు పెరిగింది. 81.6 వృద్ధిని సాధించింది. రాష్ట్ర జీఎస్డిపి 3.50 లక్షల కోట్ల నుంచి 13.50 లక్షల కోట్లకు పెరిగింది. అందులో వ్యవసాయ రంగం వాటా 18.5%. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా దక్షిణ తెలంగాణలోని 6 జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 5349 కోట్లతో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, 8.93 టీఎంసీల సామర్థ్యంతో 15.05 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు స్థిరీకరణ జరిగిందని 10 ఏళ్ల వ్యవసాయ ప్రగతి నివేదికలో ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో 58% జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తుంది. సాగునీరు, రైతు బంధు, రైతు బీమా, పంటల కొనుగోళ్లు, ఉచిత కరెంటుతో ప్రభుత్వం వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తుంది. అంతర్జాతీయ వ్యవసాయ వేదికలపైన తెలంగాణ పథకాలు, ప్రగతిపైన చర్చ జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ గుర్తించిన ప్రపంచ 20 ఉత్తమ పథకాలలో రైతు బంధు, రైతు బీమా నిలవడం రాష్ట్రానికి గర్వకారణం. అమెరికాలో ఓ అంతర్జాతీయ వేదికపైన తెలంగాణ వ్యవసాయాల గురించి, విజయాల గురించి చెప్పమని ఆహ్వానించడం రాష్ట్ర ఖ్యాతిని చాటింది అంటూ వ్యవసాయ శాఖ మంత్రి తెలియజేశారు. తెలంగాణ న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడిగా ప్రభాకర్ రావు, రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడిగా మంచిర్యాల ప్రధాన న్యాయమూర్తి కాళ్ళకూరి ప్రభాకర్ రావు శుక్రవారం ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో న్యాయమూర్తుల అసోసియేషన్ హాల్లో ఈ ఎన్నిక జరిగింది. గత 3 సంవత్సరాలు సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. సంఘం ఉపాధ్యక్షులుగా కరీంనగర్ జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్ శ్రీవాణి ఎన్నికయ్యారు. వీరిని పూర్వం అధ్యక్షుడు నందికొండ నరసింగరావు, ప్రధాన కార్యదర్శిగా న్యాయమూర్తి కె మురళీమోహన్ తదితరులు అభినందించారు. తెలంగాణలో పనిచేస్తున్న న్యాయమూర్తుల సంక్షేమం కోసం దీన్ని కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రభాకర్ రావు తెలిపారు. ప్రపంచ కప్ క్రికెట్ ఉత్సవంలో భాగంగా పాకిస్తాన్, నెదర్లాండ్స్ ఈ 2 మ్యాచ్లలో నెదర్లాండ్స్ పైన పాకిస్తాన్ విజయం సాధించింది. పాకిస్తాన్ గట్టెక్కింది. బ్యాటింగ్స్లో, బౌలింగ్లో ముందు కాస్త తడబడిన ఆ తర్వాత పుంజుకొని నెదర్లాండ్ పైన విజయంతో ప్రపంచ కప్లో బోని కొట్టింది. చక్కటి బౌలింగ్తో మ్యాచ్పై నియంత్రణ సాధించినట్టు కనిపించని డచ్ జట్టు క్రమంగా పట్టు విడిచింది. ఛేదనలో మంచి పునాది పడ్డ సద్వినియోగం చేసుకోలేక ఓటమి చవిచూసింది. ఆ జట్టు ఆటగాడు డీలిట్ ఆల్రౌండర్ మెరుపులతో అదరగొట్టాడు. మెరిసిన షకీల్ రవూఫ్ డీలిట్ పోరాటం వృధా అయింది. దీంట్లో చూసినట్టయితే పాకిస్తాన్ ఇన్నింగ్స్ మొత్తం 49 ఓవర్లలో 286 స్కోరు. నెదర్లాండ్స్ 41 ఓవర్లలో 205 వికెట్లు పతనమైంది. ఇక ఆసియన్ గేమ్స్కు సంబంధించి చూసినట్టయితే భారత్కు 100 పథకాలు ఈసారి పక్కా అంటూ ఇప్పటికే ఖాతాలో 95 పథకాలు వేసింది. మరో 7 ఖాయం. హాకీలో స్వర్ణం జోరు కొనసాగుతున్న అప్పర్ ఆర్చర్లు, రిజ్లర్లు పథక సౌరభం. ఫైనల్లో సాత్విక్ జోడీ ప్రణయ్కు కాంస్యమే దక్కింది. సాత్విక్, సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ అదరగొట్టింది. అదిరే ఆటతో ఈ భారత్ స్టార్ జంట ఆసియా క్రీడల్లో ఫైనల్కు దూసుకెళ్లింది. దీంతో ప్రపంచ నెంబర్ 1 ర్యాంకును కూడా ఖాయం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారత జోడీ వీరిదే.
ఫైనల్లో సాత్విక్ జంట 21-17, 21-13 టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత అరోన్ సియాచో వి మలేషియాను కంగు తినిపించింది. ఈ పోరు ఆరంభంలో సాత్విక్ ద్వయానికి గట్టి పోటీ ఎదురైంది. ఒక దశలో స్కోరు 10-10గా మారింది. కానీ అక్కడ నుంచి ఆటలో పదును పెంచి వారు ఈ సందర్భంగా కాంస్యం దక్కించుకున్నారు. ఇక చూస్తే ధీరజ్ రజత పథకం గెలిచాడు. ఆసియా క్రీడల్లో ఏపీ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ రజత పథకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసియా క్రీడల పథకాల పట్టిలో ఒకసారి చూసినట్టయితే చైనా 187 స్వర్ణాలు, 104 రజతాలు, 63 కాంస్యాలు, మొత్తం 354 పథకాలతో మొదటి స్థానంలో ఉంది. జపాన్ 47 స్వర్ణాలు, 57 రజతాలు, 65 కాంస్యాలతో మొత్తం 169 పథకాలతో జపాన్ రెండవ స్థానంలో ఉంది. దక్షిణ కొరియా 36 స్వర్ణాలు, 49 రజతాలు, 84 కాంస్యాలు, మొత్తం 169 పథకాలతో మూడో స్థానంలో కొనసాగుతుంది. భారత్ 22 స్వర్ణాలు, 34 రజతాలు, 39 కాంస్యాలు, మొత్తం 95 పథకాలతో 4th ప్లేస్లో ఉంది. ఉజ్బెకిస్తాన్ 20 స్వర్ణాలు, 18 రజతాలు, 26 కాంస్యాలు, మొత్తం 64 పథకాలతో 5th ప్లేస్లో కొనసాగుతుంది. ఇవి 7th అక్టోబర్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.